అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మిర్చి ధర పతనంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి స్థాయిలో ఏదైతే గత ఏడాదితో పోల్చుకున్నట్లయితే సగానికి పైగా మిర్చి ధర పడిపోవడంతో రైతులు మార్కెట్లో అమ్ముకుందామని వచ్చినప్పటికి కూడా గిట్టుబాటు ధర లభించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డులో మిర్చి అమ్ముకోవడానికి వచ్చినటువంటి రైతులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత సాగు చేశారు, పరిస్థితి ఎలాగుంది? ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గుర్జేపల్లి గ్రామం సార్. మేము గతం 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం కదా సార్. ఎప్పుడు ఇంత దారుణమైన అగ్ని కోసనం అనేది ఇప్పుడు చూడలేదు. రైతు అనేవాళ్ళు ఇప్పుడైతే కోల్పోయినరు. ఇప్పుడు ప్రతి సంవత్సరం వాడికన్నా పిల్లల చదువులకు మంచో చెడ్డకు వస్తున్నాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం ఏ కాయలు వేసినా, ఏ రేట్లు వేసినా కూడా ఈరోజు 10,000 అమ్ముతున్నాయి. 10,000 అమ్మితే ఏం తినాలో ఏం అర్థం కావడం. రైతులు అయితే ఆడికాడికి కుట్టుకోసి వస్తున్నారు. ఎవరన్నా ఖండించి పైన కేంద్రం కానీ, చంద్రబాబు గారు కానీ, ఇక్కడ ఉన్న మంత్రులు కానీ, మినిస్టర్లు కానీ ఎవరైనా కానీ రైతులు రాదన్నారు. దేశమంతా రాదంటారు. కాబట్టి రైతులను కాపాడితే, రైతు ఉంటేనే దేశం ఉండేది. వీళ్ళందరూ బతికేది రైతు వల్ల. నేను రైతులను కాపాడుకోవాలి. రైతులు చచ్చిపోయినాక ఏం చేసేది? రాష్ట్రం దేశం అంతా రైతుల వల్లనే బాగుపడేది. కానీ ఈరోజు యాడ్లు ఎక్కువ వచ్చిన తర్వాత కళ్ళమ్మటి నెత్తరవుతుంది. ఏమో ఇట్లా చూస్తే 10,000 అమ్ముతున్నాయి. ఆడ చూస్తేనేమో ఒక ఎకరాకు వచ్చేసి 2,50,000 ఖర్చు వస్తుంది. ఈరోజు అన్ని లెక్కలైతే టాటర్లు, మిరపనాలు, మిరపిత్తులు, అన్ని మందు కట్టలు అయితే వాళ్ళ అయితేనేమో చెప్పిన రేటుకు తెచ్చుకోవాలి. మనం ఇది తెచ్చినేమో అగ్గిరి కోసిన వచ్చే ₹1,00,000 ఇంటికి తెగకపోతే 25 మంది ఇంటికాడికి కూతురు అప్పులోళ్ళు. అందరూ అప్పులోళ్ళు ఇంటికాడికి కూర్తేనేమో వీళ్ళు చేసి కూడా ఆడవాళ్ళు కూడా రెయ్యింపగులు చేసి వాళ్ళకు నీరసం వస్తుంది. మాకేమో ఎప్పుడు ఏం అర్థం కావట్లేదు సార్. మాకైతే ఏమో అసలు రైతు అనే వాళ్ళకు చేయబుద్ధి కావట్లేదు. వ్యవసాయం పొలాలు కొనే వాళ్ళు కూతలేరు, అమ్మటానికి పోతే అప్పుల వాళ్ళకు. ఆ అప్పుల వాళ్ళు కూడా ఏమన్నా చేసుకో, మాకు డబ్బులు ఏమంటారు. ఎంతమందికి ఇవ్వాలో అర్థం కావట్లేదు. ఎట్లా బతకాలో కూడా రైతులకు సరి. రైతులు అనేవాడిని పట్టించుకునే వాళ్ళు లేడు. రైతుకి అప్పు ఇచ్చేవాళ్ళు లేడు. రైతును ఆదుకునే వాళ్ళు లేడు. రైతుని ఇప్పుడన్నా ఖండించి చంద్రబాబు గారు నువ్వు బాగా ఉండాలా, మళ్ళా నీకు ఏదన్నా మంచి పేరు రావాలంటే మమ్మల్ని అందరినీ రైతులను చేస్తే మేము దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజలను ప్రతి ఒక్కరిని కాపాడేది మేము. అందుకు కాబట్టి మాకు ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా మాకు ఇప్పుడన్నా మంచి రేట్లు పెట్టి, ఇప్పుడన్నా ఖండించి, ఇప్పుడన్నా తెలుసుకొని బాగా వేస్తే మేము బాగుంటాము. మేము మళ్ళీ వచ్చే సంవత్సరం వ్యవసాయం చేయాలంటే, మేము బాగుండాలంటే ఇప్పుడు రేట్లు వేస్తేనే మేము బాగుంటాము. వచ్చే సంవత్సరం మాకు అప్పించేవాళ్ళు లేడు. మేము వ్యవసాయం చేయలేము. మేము పొలాలు కొనేవాళ్ళు లేరు. మాకైతే ఇబ్బందులు వస్తున్నాయి. నువ్వు ఇప్పుడన్నా ఖండించి ఈ 10,000 20,000 చేస్తేనే మేము బాగుపడతాము. లేకపోతే కూలీలకు 8,000 కింటానికి వస్తుంది. 5,000 మందుల కొట్టు, మిరపనారుకు, మిరపిత్తులకు, ఈ కూలీలకు, ఈ సమాజానికి మేము కట్టలేము, మేము భరాయించలేము. మాకుండా 2 ఎకరాలు అమ్మినా కూడా మేము అప్పు తీరదు. మాకు ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు రాలేదు, ఇప్పుడు రాకూడదు. నువ్వు మాత్రం కాపాడితేనే మేము బాగుంటాము. లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ధరకి చూసుకున్నట్లయితే మీకు పెట్టుబడి వచ్చే పరిస్థితి ఉంది? ఏం రాదు, పెట్టుబడి రాదు. 2 భాగాలు కూడా రాదు. 4 లక్షలు అప్పు 5 లక్షలు వస్తాయి. కదమ 3 లక్షలు మళ్ళీ వచ్చే సంవత్సరం వ్యవసాయం చేయలేము. వీళ్ళు అప్పు ఎవరు ఏ కొట్టుబారికి పోయినా పోయిన సంవత్సరం డబ్బులు ఏమంటారు? ఇక ఇస్తేనే ఇస్తాము, లేకపోతే లేవయ్యా అంటారు. అయ్యా పండలేదయ్యా, ఏం చేద్దామయ్యా, తాలుగాలేనా మా సంబంధం లేదు, మేము ఏడ తెచ్చి పెట్టాలయ్యా, మేమేమి నమ్మాలయ్యా, మా పొలాలు లేవు, మా ఇల్లు లేవయ్యా. వ్యవసాయం మానుకోయ్యా, ఓటు చేయమన్నాడా వ్యవసాయం? నువ్వు కూలిపోవయా, దేశం పోయి బేల్దారి పని చేసుకోవయా. నువ్వు రైతు పని ఓటు చేయమని నిన్ను మాకు అప్పులు ఎగదామని చెప్పారా నీకు? వాళ్ళు వేస్తే మాకెందుకయ్యా? నువ్వు చేయగా వ్యవసాయము నువ్వు పోవాలి అమ్మటి, అందరూ బతకటంలే. నువ్వు పోయి దేశాల మరి బతకమంటారు మమ్మల్ని ఎవరు పెట్టినా. నువ్వు రైతు పని ఎందుకై? మీకు ఈ పిల్లలు ఎందుకై? వీళ్ళు రెయ్యింబోగులు చేసి నిద్రలేక కళ్ళలో పండుకొని చలికి అంతలా అగసాడు పడి వేసిన కానించి కోసి అమ్మేదనక నిద్ర లేకపోయినే నైట్ వచ్చి లారీలు దించుకున్నాక అన్ని పండుకోవాలి, మెరగాలి మీద పండుకొని దగ్గి నష్టం వచ్చి చచ్చిపోతుంటే నీకు ఏడ ఖండించలేకపోతున్నావా? ఏడ నీకు విశ్వాసం లేదా? రైతు అంటే నీకు అసలు విశ్వాసం లేదా? రైతు మీద నీకు అసలు జాలి లేదా? రైతు మీద ఎందుకు లేకపోయింది నీకు? రైతులంటే ఎందుకు నీకు అసలు ఇంత అసహ్యం ఉంది మీకు? ఏం మమ్మల్ని కాపాడితే మీకేమన్నా నష్టమా? మీకేమన్నా హామీకరమా? చెప్పండి. రైతులు ఎందుకు కాపాడలేకపోతున్నావా? రైతు ఉంటేనే కదా రాజ్యం అని నువ్వే అంటున్నావు కదా. అగ్గిరి కోసనం ఉంది దాకా మేము చేయలేము, మా చేత కాదయ్యా. మేమైతే 5-6 లక్షలు అప్పు చేసినాం, ఇంకా చేత కాదు. ఈ సంవత్సరంతో ముగుసుకున్నా కానీ వాళ్ళు పోదెంగరు. అప్పులో అయితే పోయే సమస్య ఉండదు. వాళ్ళు మనము కాలం మానుకున్న అప్పు కట్టాయి అంటారు. మానుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. మానుకోకుంటేనే కొద్దిగా వచ్చే సంవత్సరం ఇత్తలే లేకపోతే కష్టాలు, చచ్చిపోతారు, మందు బుడ్డి ఎత్తుకుంటారు.
చాలా మంది ఉండరు ఇబ్బందులలో ఇప్పుడు ఎత్తుకోలేక పోలేక సావలేక బతకలేక ఇట్లాంటి వాడికి ఏమైద్ది ఇంకా ఎత్తడేమో ఇంకా అవుతుందేమో ఇంకా అవుతుంది ఆశపడుతూ ఉండరు. ఆశ లేదు, దురాశ దుఃఖం అయిపోతుంది. ఇక్కడ ఆశ లేదు. ఇక్కడ జనాలను చాలా ఇబ్బంది పెడుతున్నావు. చూసి బాగా రైతులు కాపాడు. దేశాన్ని ఎన్నుముక్కలు అంటే రైతే. ప్రతి ఒక్కడు బతికే రైతు వాళ్ళని ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కానీ 6 లక్షల ఉద్యోగస్తులు కూడా రైతు బాగుండాలని కోరుకుంటున్నారు. కానీ నువ్వు ఎందుకు కోరుకోలేకపోతున్నావు? రైతు బాగలే. అసలు రైతు మీద ఎందుకైనా నువ్వు మోడికాయలు పోయి ఇలా 11,500 గిట్టుబాటు ధర ఎందుకు 13,500 ఎత్తు నువ్వు 11,500 అంటే ఇదేంటి? నీకేమన్నా ఉందే దీంట్లో లోపు ఏమన్నా? నువ్వు రైతు అంటే ఎందుకు నీకు ఇంతలా పగబట్టినావు? ఎందుకు రైతులు అందరు ఎత్తునే కానీ నువ్వు ఇది అయింది నువ్వు మా అందరికీ మళ్ళీ మాకు ఈ గిట్టుబాటు రేటు వేసి మమ్మల్ని కర్ణించిన ఆయన నువ్వు మాత్రం ఇప్పుడన్నా దేవుడు దయచేసి నాయన మమ్మల్ని కాపాడితే మేము బాగుంటాం, లేకపోతే మేము కర్ణించలేము నాయన. మేము బతిబుడ్డేసి కూడా కారణము. మళ్ళీ ఈ 2 నెలలు పోతే మాకు అప్పులు ఇచ్చేవాళ్ళు. బియ్యం గింజలు పోతే సోరు పోదిని బతుకుతున్నారు. నీకు తెలియదు. పచ్చని మెతుకులు తింటున్నారు. కడుపులో మంటలు ఎత్తు రగిలిపోతుంది వీళ్ళకు. నెత్తర వస్తుంది. నెత్తర కళ్ళల్లో గుండా కడుపులు చెగలేస్తుంది వీళ్ళకు. కాకపోతే వీళ్ళు అందరికీ ధర్నా చేస్తారు. రైతుకు లేదు ధర్నా చేసారని. రైతు చేయటానికి లేదు. రైతుకు సమ్మె లేనికి లేదు. చేయలేరు. రైతు అంటే ఎవరు అసలు? రైతు చేస్తే మన కడుపు కొట్టలేము. మన రైతు అనేవాడు అందరికీ అన్నం పెట్టేవాడు. కర్ణించిన ఆయన దయ ఉంచి మమ్మల్ని ఇప్పుడన్నా స్నేహం ఇచ్చి మనం కళ్ళు తెరిపించి మమ్మల్ని నవ్వి ఏడిపియగాక. ఇప్పుడు ఎంత ధర వస్తే మీకు రైతులకు గిట్టుబాటు అవుతుంది? మాకు కనీసం 18,000 20,000 అమ్ముతేనే గిట్టుబాటు అయింది. 12,000 11,000 అమ్ముతే ఇంకా 5,000 పక్క వస్తుంది. ఎందుకంటే ఈరోజు నీకు తెలిసిందే తేజకాయలు కోయాలంటే ఎంతమంది పోతున్నారు తెలుసా నీకు? 20 మంది పోతున్నారు కింట. 20 మంది 25 10,000 వాళ్ళకి ఇవ్వాలా? మీ అందరికీ తెలిసిపోయిందేగా. కనీసం మళ్ళా పెట్టుబడి మిరపిత్తులు వేసిన కానించి మొక్క నాటి కానించి అరకలు తోలి ట్రాక్టర్లు తోలి కలుపులు కొట్టి పౌసుపేలు తెచ్చి మందులు కొట్టి ఇన్ని చేసి నీకు ఇంత బోర్లు వేసి ఒక్కొక్క బోరు నీళ్ళు రాక మళ్ళా బోర్ వేసి మళ్ళా డబ్బులు తెచ్చి మళ్ళా పెట్టి అన్ని చేస్తే ఆడికాడికి తెస్తే మళ్ళీ ఈ ఆటకు తెలియకొస్తే బుడ్డ ముచ్చితివి. ఎట్ట బాగుపడాలి రైతు? ఏ రకంగా అన్నం తిని బతుకుతాడు? ఏం చేయాలి రైతు పరిస్థితి ఏంటి అసలు? ఎందుకు రైతు అసలు జలం ఎందుకు? రైతు జలం మేము అందరాలు పోయి బతకలేము. మా చేత కాదా? మేము ఇవాళ బతకలేము. మా చేత కాక ఎందుకు ఇంత నరకం చూపిస్తున్నావు నువ్వు? మీరు ఎంత వేశారు? మీ పరిస్థితి ఎలాగుంది? ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలాగుంది? కడప జిల్లా కాశీనాయ మండలం ఉప్పులూరు గ్రామము. ఎకరన్నర పొలం వేశాను. 1,70,000 పెట్టుబడి పెట్టాను. పెట్టుబడి పెడితే 12 క్వింటాలు అయినాయి. 12 క్వింటాలు అయినాయి. 11,500 12,000 13,000 పలుకుతున్నాయి రేటు. అంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ పెట్టుబడిన ఏదైతే ఇప్పుడు మార్కెట్లో ఉన్న ధరకు అమ్మినట్లయితే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? మా పెట్టుబడి అయితే సగానికి వస్తుందండి. సగం పెట్టుబడి వస్తుంది. సగం పెట్టుబడి వచ్చినప్పుడు మేమేం చేయాలి? ఎగస్పోర్ట్ ఇసుకపోయా. ఎగస్పోర్ట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఎకరాకు వచ్చేసి 15 మంది 15 4 60 6,000 కూలి వాళ్ళకే పోతుంది. కింటా మిర్చికి 6,000 కూలి వాళ్ళకు. మళ్ళీ బాడీలు లేనిది, సతవ లేనిది, మందు లేనిది, ఇడికి వచ్చి రెయింబోగులు వచ్చి ఇడికి వచ్చి అలాగా 11,000 10,000 12,000 వేస్తాను. అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత తేడా ఉంది క్వింటా ధరలో? 7,000 తేడా ఉంది సార్. ఇక్కడ అడిగితే ఏమంటున్నారు? అంటే వ్యాపారులు అడిగితే లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఈ సంవత్సరం ఇంత తక్కువగా ఉంది ఏందని అడిగితే ఏమంటారు? ఏమంటున్నారు సార్? ఎక్స్పోర్ట్ అంత స్టాక్ అంటున్నది. వాళ్ళు కొనడానికి మేమేం చేయాలా? అది అంటారు సార్. అది ఎక్స్పోర్ట్ దయచేసి నరేంద్ర మోడీ గారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు కానీ మంత్రులు తలుచుకొని ఎక్స్పోర్ట్ ఇస్తే ఏదో 10 రూపాయలు వస్తుంది. 10 రూపాయలు వస్తుందని మేము అనుకుంటున్నాము. రైతు బాగుంటే రాజ్యమే బాగుంటుంది. రైతే దిక్కు లేనప్పుడు, రైతు పండించే రైతు లేనప్పుడు ఎవరు వస్తారండి? మీరు ఎంత సాగు చేశారు? మీ పరిస్థితి? మాకు ఇప్పుడు 8 ఎకరాలు వేసాం సార్. ఇప్పుడు రైతుము అంటే మాకు 500 రూపాయలు కూలీకి, ఆటో 700 రూపాయలు పడుతుంది ఎర్రచోట నుంచి. మాకు వచ్చే ఖర్చులు కానీ ఇప్పుడు ఎంత వేశారు? 12,500 వేశారు మామూలుగా వేస్తే. ఇప్పుడు మాకు కుట్టిబాటు కానీ కాలేదు సార్. మేము ఎట్ట చేయాలని పురుగుల మంది తాగాలని తెలియదు. జగన్ ఉన్నప్పుడైతే మాకైతే మేము గిట్టుబాటు అయింది. వాస్తవంగా అయితే గుంటూరులో 7 వరకు ఈయన వచ్చిండు. ఏదో చేస్తున్నాడంటే ఇంకా డెవలప్ చేస్తాడో చేయడం మనకైతే తెలియదు. ఇంతవరకు అయితే మాకైతే దాని గురించి సార్ చెప్పండి. అంటే మీరు ఎంత వేశారు? మీరు ఎంత మిర్చి చేశారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడికి వచ్చేది ఎలాగుంది పరిస్థితి? మా గిద్దరు నుంచి సార్ మేము వచ్చింది. గిద్దరు నుంచి మేము 3 ఎకరాలు పెట్టినా అంత కలగలుపులు వచ్చింది. తేజ అది అంటే కలగలుపులు ఏం ఏరకుండా 7,000 వేసిండ్రు కలగలుపులు.
అంటే మీరు ఎంత పెట్టుబడి పెట్టారు ఈ 3 ఎకరాల సాగు? 3 ఎకరాలకు 1,30,000 ఒకటి, 90,000 ఒకటి అయింది. అది ఇప్పుడు మొత్తం అమ్మితే మీకు ఎంత వస్తుంది ఇక్కడ? 50,000 రాలే ఇప్పటికి, అంత 50,000 రాలే. ఓకే, అంటే మళ్ళీ ఇంకో 2వ కోత 3వ కోతలో కూడా ఇక అయిపోయింది. అది తెగులు పైన, ఇది కొస తెగులు అంటే తెగులు. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఏడాది తెగుళ్ళు ఎక్కువగా ఉన్నాయా? బాగున్నాయి తెగులు లేడుగా. తెగుళ్ళ వల్ల బాగా ఇబ్బంది. ఇబ్బంది పడింది, 20 నెలలు పడి ఇబ్బంది అయ్యి తెగుల వల్ల దిగుబడి రాలే ఎకరాకి. అప్పుడు 20 క్వింటాలు వస్తుండే, రాలే. ఏదో 10 క్వింటాలు కానీ రావు, 8, 7 అట్లా వస్తాయి. అంటే తెగుళ్ళ వల్ల లాస్ట్ ఇయర్ 20 క్వింటాళ్ళు వచ్చింది, తెగుళ్ళ వల్ల 10 క్వింటాళ్ళు వచ్చింది. 10 క్వింటాలు వస్తుంది. రేటు కానీ గిట్టుబాటు ధర లేదు. తేజాలు నిరుడు 20,000 పోతుండే, 12,000 అడగడం లేదు. అట్లా ఏసీ పెట్టిన అడగడం లేదు ఇంకా. అంటే లాస్ట్ ఇయర్ మీరు ఏసీలో పెట్టారా, కొన్ని స్టాక్ పెట్టారా? కొన్ని పెట్టినాము, 20 సంచులు పెట్టినాము, అడగడం లేదు ఇంకా. ఓకే, ఇప్పుడు చిన్నవి 60 జన్ చేసుకొచ్చినాము. 60 జన్ చేసుకొచ్చింటే ఇంకా రాసలేరు, రేట్ రాసలేరు కొన్నాము. అంతే సార్. 3,000 పెట్టిన ఏసీలో ఇవాళ 11,000, 12,000 కడుగుతుంది. సగానికి సగం. ఇంకా చెప్పు, 90 బచ్చాలు. సో పూర్తిగా మీకు లాస్ట్ ఇయర్ అమ్ముకున్నట్టయితే కొంచెం అన్న ఉండే, ఈ సంవత్సరం అసలు స్టాక్ పెట్టడం వల్ల పూర్తిగా పోయింది. అసలు ఏమి సగానికి సగం కూడా లేదు. ఇంకా అన్ని ఏసీలో ఉన్నాయి. వాళ్ళు ఏమి రమ్మంటున్నారు, మేము పెట్టుబడి రాకపోతే మళ్ళీ ఆడిపోయి బాండ్లు రాయిపోమంటారేమని అంటున్నాం. బాండ్లు రాయిపోమని అది సార్. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం మిర్చి రైతులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో నష్టాల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. గత ఏడాదితో పోలిస్తే మిర్చి ధర సగానికి సగం. లాస్ట్ ఇయర్ 20,000కు పైగా మిర్చి ధర పలికినట్లయితే ఈ ఏడాది 10,000 నుంచి 12,000, 13,000 వరకు, మాక్సిమం 13,000 మాత్రమే పలుకుతుంది. అలాగనే తెగుళ్ల వల్ల తీవ్ర స్థాయిలో దిగుబడి మీద తీవ్ర ప్రభావం చూపెట్టింది. గత ఏడాది ఎకరాకి 20 క్వింటాలకు పైగా దిగుబడి వస్తే ఈ ఏడాది తెగుళ్ల వల్ల 10 క్వింటాలు మాత్రమే వస్తుంది. అలాగనే పురుగు మందుల కోసం పెట్టుబడి కూడా ఎక్కువైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే రైతులు ప్రభుత్వం ఆదుకోకపోయినట్లయితే మిర్చి సాగు చేసినటువంటి రైతులైతే మాత్రం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పంట సాగు చేయాలంటే మాత్రం తీవ్ర కష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడులు కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే ఈ ఏడాది పెట్టుబడులే లేకపోవడంతో సో మళ్ళీ నెక్స్ట్ ఏడాది సాగుకి అప్పు పుట్టడం కూడా, గ్రామాల్లో అయితే అప్పు పుట్టడం కూడా కష్టము. సో ఎవరు తమకు సాగుకి డబ్బులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలి. ఎందుకంటే రాష్ట్రంలో మిర్చి సాగు అధికంగా చేస్తున్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ప్రజెంట్ నష్టాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందైతే చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, గుంటూరు మిర్చి యార్డ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.